Be 100% sure. వైద్య విద్యలో ఈ ఏడాది ప్రభుత్వానికి క్లిష్టమైన పరిస్థితులు తప్పేలా కనిపించడం లేదు. బోధనాసుపత్రుల్లో సీట్ల పెంపు వివాదం, నీటి మినహాయింపు గందరగోళం, ప్రైవేటు మెడికల్ కళాశాలల ప్రత్యేక పరీక్ష నినాదం, ఫీజుల పెంపు వంటి అంశాలు ఏడాది ప్రభుత్వానికి సవాలుగా మారాయి. వీటన్నింటినీ ప్రభుత్వం ఏ మేరకు సమర్థంగా పరిష్కరిస్తుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య విద్యకు సంబంధించి ఏడాది నుంచి రాష్ట్రంలో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గందరగోళం మధ్య నీట్, ఎంసెట్ రెండింటికి సిద్ధమవుతున్న విద్యార్థులను జనవరిలో రావాల్సిన సుప్రీంకోర్టు తుది తీర్పులో జాప్యం మరింత ఉత్కంఠ కలిగిస్తోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా ప్రైవేటు యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల తరహాలో ప్రత్యేక పరీక్షకు సంకేతాలు ఇచ్చాయి. ప్రభుత్వం విభేదిస్తున్నప్పటికీ దీన్ని కాదనలేని పరిస్థితులున్నాయి. ఈ ఏడాది నుంచి ఎంబీబీఎస్ ఫీజుల భారము భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్లుగా వైద్య విద్య కళాశాలల్లో ఫీజులు పెరగని విషయంపై ప్రభుత్వంతో చర్చించామని, అన్ని కేటగిరీలకు ఉమ్మడి ఫీజుగా 12 నుంచి 15 లక్షలుగా ఫీజులు పెంచాలని ప్రైవేటు యాజమాన్యాలంటున్నాయి. ప్రవేశాలు, రుసుముల నియంత్రణా సంఘం ఏఎఫ్ఆర్సీ నిర్ణయం మేరకే తుది నిర్ణయమని ప్రభుత్వం చెబుతోంది. వారి యొక్క ఇబ్బందులు పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అన్ని కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ లో ఇది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉంది. అన్ని దాని ప్రకారం అధికారులు ఉన్నారు. మనకు ఒక శాఖ ఉంది. సిస్టమేటిక్ గా అన్ని పోతాం. ఎవరికి ఏ విధంగా ఇబ్బంది రాకుండా ప్రజాస్వామ్యంలో ప్రజాసంబద్ధంగా వెళ్దాం. గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కళాశాలల్లో సీట్ల పెంపుపై గత ఏడాది పెద్ద ఎత్తున వివాదం రేగింది. బోధనాసుపత్రుల్లో సౌకర్యాల కల్పనకు 500 కోట్లు ఖర్చు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఈ పనులను పూర్తి చేయలేకపోయింది. కొత్తగా వచ్చిన రిమ్స్ అన్నిటిలో కూడా 5 years అయిన రిమ్స్ అన్నిటిలో కూడా 100 నుంచి 150 సీట్లు పెంచడానికి ఎంసీఏకి ఇప్పటికే అప్లై చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని తనిఖీలు జరిగాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. మా వరకు మేము ప్రభుత్వ కళాశాలలో ఎక్కువ సీట్లు తేవడానికి, అన్ని డిపార్ట్మెంట్స్ పెట్టడానికి ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే తెలుసు మనకి ఖచ్చితంగా మన ఎగ్జామ్ మనం కండక్ట్ చేసే విధంగా మనకు వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. ఏటా లక్షలాది మంది వైద్య విద్యలో ప్రవేశానికి ప్రయత్నిస్తున్నా సీట్లు మాత్రం పెద్దగా పెరగడం లేదు. ఈ ఏడాది కూడా ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు పెరగడం అనుమానంగానే ఉంది.